చిత్తూరు జిల్లా కాణిపాకం గణనాథుని ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. స్వామివారికి చెడిపోయిన పాలతో అర్చకులు అభిషేకం చేశారు. నిలువెత్తు నిర్లక్ష్యంతో స్వామివారి పట్ల అధికారులు మూర్ఖంగా ప్రవర్తించారు. దీంతో ఆలయ అధికారులను భక్తులు నిలదీశారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో రకాల అభిషేకాలు అందుకుంటున్న స్వామివారికి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. వెంటనే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతో అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము. ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడే చేసి రేపు శ్రీవాణి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము. వాటికి 4 లీటర్స్ ఇచ్చాము. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము. ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశారు సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఉండి. చిత్తూరు జిల్లా కాణిపాకం గణనాథుని ఆలయంలో అయితే ఘోర అపచారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే అసలు స్వామివారికి అక్కడ చెడిపోయిన పాలతో అర్చకులు అభిషేకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అక్కడ ఆలయ అధికారులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు? చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని నిత్యం తమకు చేసే ఆటంకాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు మొట్టమొదటిగా వరసిద్ధి వినాయకునికి పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని సేవలు కూడా చేస్తుంటారు. అందులో భాగంగానే వరసిద్ధి వినాయకుని సేవలో నిన్న సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన అభిషేక సేవకు సంబంధించి కొంతమంది భక్తులు ఏదైతే ఆలయానికి సంబంధించిన యువ కావచ్చు, ఆలయానికి సంబంధించిన అర్చకులు అదేవిధంగా అక్కడ వచ్చిన భక్తులకి వాళ్ళు ఏదైతే టికెట్ తీసుకుంటారో ఆ టికెట్ కి సంబంధించి పాలు ఆలయ అధికారులు ఇచ్చే క్రమంలో ఆ పాలని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వచ్చిన తర్వాత స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. అయితే ఎవరైతే నేను కర్నూలుకు చెందిన భక్తులు ఇద్దరు అభిషేకం సేవలో పాల్గొనడానికి టికెట్ తీసుకున్నారో అనంతరం ఆ పాలు ఏవైతే అర్చకులు ఇస్తారో ఆ పాలు తీసుకున్న వెంటనే పాలు ఆలయాన్ని ప్రదక్షిణ చేసుకుంటూ వస్తుండగా చూస్తే ఆ పాలు చెడిపోయిన పాలుగా ఆ భక్తులు గుర్తించారు. వెంటనే అక్కడ భక్తులు వెంటనే ఆలయ అధికారులకు అదేవిధంగా ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చారు. అయితే తమకు తెలియదంటూ కూడా కొన్ని కళ్ళపల్లి మాటలు చెప్పే క్రమంలో పూర్తి స్థాయిలో ఇది స్వామివారి అదేవిధంగా భక్తులకి అంత అపచారం జరిగిందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఎంతో విధంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయని చెప్పేసి భక్తులు ఆగ్రహంగా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆ భక్తులు పూజ చేసుకుంటారు. అటువంటి సేవలో ఇదే పాలు ఏదైతే ఉంటాయో దానికి సరఫరా చేసే కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో దానికి ఇంత నిర్లక్ష్యంగా అంటే పాలు నిత్యం స్వామివారికి ఏదైతే ఉదయాన్నే అదేవిధంగా సాయంత్రం పాలు సమర్పిస్తుంటారు. ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి అధికారి ఉంటుందో అతను నిర్లక్ష్యానికి కారణం వల్లనే ఈ విధంగా పాలు చెడిపోయినాయి. అతను అది ఎప్పుడు పాలు అనేది కూడా గుర్తించలేకనే పరిస్థితుల్లో ఆలయ ఈవో ఉన్నారా అని చెప్పేసి కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అయితే ఇదో విచారణలో భాగంగా ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో అతన్ని స్పష్టం చేస్తూ కూడా ఆలయ అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆలయ అధికారులకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.